శ్రీ గురుభ్యో నమః. నా పేరు హేమలత గంటి. అందరికీ నమస్కారము. నేను ఈరోజు చెప్పబోయేటటువంటిది సౌందర్యలహరి 2వ శ్లోకం. శ్రీ జగద్గురు శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరులని 2వ శ్లోకాన్ని ఈరోజు మనకి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితో దూళన విధిం. ఇది శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, తల్లి నీ పాద పద్మముల యందలి చిన్న పరాగరేణువును కూడా ఎలాగో పొంది బ్రహ్మ లోకాలన్నిటిని కూడా సృష్టి చేయగలుగుతున్నాడు. విష్ణువు అదే కణాన్ని, అలాంటి కణాన్ని తీసుకొని తన శిరస్సుతో 1000 తలలతో మోస్తున్నాడు. భూమి భారాన్నంతటిని కూడా ఆదిశేషువుగా మోస్తున్నటువంటిది విష్ణు రూపంలో నీ కణాన్ని తీసుకొని. పరమేశ్వరుడు నీ పాదధూళిని ఏకంగా శరీరానంతటికీ కూడా భస్మంగా పూసుకొని ప్రపంచ ప్రళయాన్ని చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మ సృష్టికి నీ పరాగరేణువే కారణం చేయడానికి. అలాగే విష్ణువు అదే పరాగరేణువుతో పాదం తాలూక ధూళిత కణంతో మొత్తం భూమి భారాన్నంతటిని మోస్తున్నాడు. శివుడు ఏం చేస్తున్నాడు? ఆ పాద ధూళినే భస్మంగా శరీరానికి రాసుకొని ప్రపంచ ప్రళయాన్ని కూడా చేస్తున్నాడు. అంటే ఏంటి? అమ్మవారి తాలూక పాద ధూళికే అంత శక్తి ఉండేటప్పుడు అమ్మవారి తాలూక పాదాలకి అమ్మవారి నామాన్ని స్తుతింపజేయడం, స్తోత్రం చేయడం చేస్తే ఎంత మనకి శక్తిని వస్తుందో దీని భావం అన్నమాట. ఇట్లు మీ గంటి హేమలత. మళ్ళా 3వ శ్లోకంతో మళ్ళీ మనం కలుద్దాం రేపు.